హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఏకాదశి పూజ ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను. నేను పూజకు ముందుగా అన్నీ డెకరేషన్ చేసుకున్నాను కదా. ఇది ఎలా చేసుకున్నాను అనేది లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి చూడండి. ముందుగా నేను అలంకరించుకున్న తర్వాత ఈరోజు పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నాను. కామాక్షి దీపాన్ని అఖండ దీపం కోసం ఏర్పాటు చేసుకున్నాను. శంకుచక్ర దీపాలు కూడా ఏర్పాటు చేశాను. నెక్స్ట్ ఉర్లీ బౌల్ ఒకటి చేశాను. అన్ని దీపాలకి కూడా గంధం కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను. ఈ పువ్వులన్నీ మన చెట్లో కాసినవే. రోజెస్, చామంతులు బయట తీసుకున్నాను. సన్నజాజుల మాల కూడా నిన్నే ప్రిపేర్ చేసుకున్నానండి. చాలా టైం పడుతుంది కదా, హాఫ్ అన్ అవర్ ఎలా అయినా పడుతుంది. ఆ మాల కూడా నిన్నే ప్రిపేర్ చేసుకొని బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. అలా బాక్స్లో పెడితే కనుక ఫ్రెష్గా ఉంటుంది. మనం ఎన్ని దీపాలు పెట్టినా కానీ స్వామివారికి పిండి దీపాలు అంటే చాలా ఇష్టం కదా. పిండి దీపాలను కూడా 2 ఏర్పాటు చేశాను. స్వామి అమ్మవార్లకి ఇరువైపులా ఏనుగులను ఏర్పాటు చేసి అలంకరించాను. కర్పూరంతో ఏకహారతిని వెలిగించుకొని దీపాలన్నింటినీ కూడా ఏకహారతితో వెలిగిస్తున్నాను. ఎల్లో కలర్ అంటే స్వామివారికి చాలా ఇష్టం కదా. వీలైతే ఈరోజు ఎల్లో కలర్ ఆసనం వేసి అలాగే మనం కూడా ఎల్లో కలర్ శారీ కట్టుకుంటే మంచిది. దీపాలన్నీ కూడా ఏకహారతితో వెలిగించాను. దీపాలన్నిటికీ అక్షింతలు, పువ్వులు సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఆచరణ తర్వాత గణపతికి పూజ చేసుకుంటున్నాను. గణపతికి ధూపం, దీపం, నైవేద్యం కూడా సమర్పించాను. వడపప్పు, బెల్లం నేను సమర్పించాను ప్రసాదం కింద. గణపతి పూజ చేసుకున్న అనంతరం ధూపం, దీపం, నైవేద్యం, వస్త్రం సమర్పించి హారతిస్తున్నాను. గణపతి హారతి ఇచ్చిన తర్వాత స్వామి అమ్మవార్ల పూజకి పంచామృతాలని సిద్ధం చేసుకుంటున్నాను. పాలు, పెరుగు, తేనె, నెయ్యి అన్నీ కూడా ఒక గ్లాసులో మిక్స్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. స్వామి అమ్మవార్లకి పంచామృత అభిషేకం ఇప్పుడు చేద్దాం. పంచామృతాలతో స్వామి అమ్మవార్లకి అభిషేకం చేస్తున్నాను. అభిషేకం అనంతరం ఈ పంచామృతాలను కుటుంబ సభ్యులందరికీ ప్రసాదంగా ఇవ్వవలను. పంచామృతాలతో అభిషేకం అయిన తర్వాత శుద్ధ జలంతో అభిషేకం చేసుకుంటున్నాను. శుద్ధ జలంతో అభిషేకం చేసుకున్న తర్వాత ధూపాన్ని చూపిస్తున్నాను.
అనంతరం స్వామివారికి పీఠాన్ని ఏర్పాటు చేశాను. ఇవి వెండి, ఇత్తడి, రాగి ఏ ప్లేట్ అయినా స్వామివారికి పీఠం కింద ఏర్పాటు చేసుకోవచ్చు. స్వామి అమ్మవారిని గంధం కుంకుమతో అలంకరించుకొని పుష్పాలతో అలంకరించుకుంటున్నాను. పుష్పాలన్నిటితో అలంకరించుకున్న తర్వాత స్వామివారి అభిషేకం కోసం అని చెప్పి కొన్ని నేను మారేడు ఆకులు, తులసి దళాలు, పువ్వులు ఏర్పాటు చేసుకున్నాను. తులసి మాల స్వామివారికి చాలా ఇష్టము. మాల అందుబాటులో లేనప్పుడు అట్లీస్ట్ తులసి కొమ్మలనైనా కొన్ని తెచ్చుకుంటే సరిపోతుంది. మనకి శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రంని చదువుతూ స్వామివారిని అర్చించుకుందాం. మారేడు దళాలు, తులసి దళాలు, పుష్పాలతోటి పూజ చేసుకుంటున్నాను. తర్వాత శ్రీ వెంకటేశ్వర గోవిందనామాలు చదువుతున్నాను. ఆ తర్వాత శ్రీ అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో పూజ చేస్తున్నాను. పుష్పాలన్నీ అయిన తర్వాత అక్షింతలతో చేస్తున్నాను అమ్మవారికి. మన దగ్గర ఎక్కువ పుష్పాలు అందుబాటులో లేనప్పుడు అక్షింతలతోటైనా చేసుకోవచ్చు. స్వామి అమ్మవారిని కూడా పూజించాను. పూజ అంతా అయిన తర్వాత మనం ధూప్ స్టిక్ వెలిగిస్తాం కదా, అది ఇలా సగం కాలుతుంది. ఆ వేడిలో మనం సాంబ్రాణి పౌడర్ వేస్తే మొత్తం బాగా పొగంతా బాగా వస్తుంది. మనం దానికోసం సెపరేట్గా మనం మళ్ళీ బొగ్గులు తయారు చేయక్కర్లేదు. ఇప్పుడు స్వామివారికి నైవేద్యాల కింద నేను పులిహోర, అలాగే జొన్నలు ఫ్రై చేసి దాన్ని మిక్సీ పట్టి బెల్లంతో కలిపి ఉంచాను. వడపప్పు, బెల్లం ఒకటి పెట్టాను. కొబ్బరికాయ, జామకాయలు, అరటిపళ్ళు, పొంగలి తయారు చేశాను. పూజ అనంతరం పంచహారతిని స్వామివారికి సమర్పించాను. పంచహారతి తర్వాత స్వామివారికి కర్పూర హారతిని కూడా సమర్పిస్తున్నాను.
స్వామివారికి ఎంతో ఇష్టమైంది జొన్నలతో చేసింది ఈరోజు కంపల్సరీ పెడతామండి. ఆ జొన్నల్ని ఫ్రై చేసి మిక్సీ పట్టి అందులో బెల్లం పౌడర్ కూడా మీకు కలిపి మిక్సీ పౌడర్ చేయాలి. అది స్వామివారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం. అలాగే మంగళహారతి పాటలతోటి మంగళహారతులు ఇచ్చాను, కర్పూర హారతి. పూజ అంతా అయిన తర్వాత మనం పెద్దవాళ్ళకి అక్షింతలతో ఆశీర్వాదం తీసుకోవాలి. కుటుంబ సభ్యులందరికీ హారతిని ఇవ్వాలి. ఈ విధంగా మా ఏకాదశి పూజ ఈరోజు చేసుకున్నాను. ఇలా ప్రతి సంవత్సరం చేసుకునే అవకాశాన్ని స్వామివారు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే స్వామి అమ్మవార్ల దయ మనందరి మీద వెళ్ళవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మనం గోమాతకు కూడా పూజ చేసుకున్నాను. స్వామివారికి ఎంతో ఇష్టమైన గోమాతను కూడా ఈరోజు మనం పూజ చేసుకుంటాం. చూశారు కదా పూజా విధానం అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ లక్ష్మి. థ్యాంక్ యూ. బాయ్.